ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుడి వాక్యము, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడు అంతే. సామెతలు 25:28. మనసు మనిషిని తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. మనసులో మంచిది ఆలోచిస్తే మంచే చేయడానికి ప్రేరేపించబడతాం. మనసులో చెడు ఆలోచిస్తే చెడే చేయడానికి ఆలోచిస్తాం. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనసే మనకు ప్రేరణ కలిగిస్తుంది. అయితే ఏ ఇంటికైనా ప్రాకారం లేకపోతే, ఏ పట్టణానికైనా ప్రాకారం లేకపోతే ఏమవుతుందంటే, ఎవరు పడితే వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చేసి, ఆ ఇంటిలోకి వచ్చి, ఆ పట్టణంలోకి వచ్చి వాటిని పాడు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటికి కానీ పట్టణానికి కానీ ప్రాకారం ఉంటుంది. ఈ రోజుల్లో పట్టణానికి ప్రాకారాలు చూడటలేదు, కానీ పూర్వకాలంలో రాజులు పురము లేకపోతే పట్టణము అన్నిటికి కూడా పెద్ద పెద్ద ప్రాకారాలు ఉంటాయి. ఏ విధంగా పట్టణానికి ప్రాకారము, ఇంటికి ప్రాకారం నిర్మించుకుంటున్నామో అదేవిధంగా మన మనసుకు కూడా ప్రాకారాన్ని ఏర్పరచుకోవాలి, నిర్మించుకోవాలి. మన మనసు మన హద్దుల్లోనే ఉండాలి, మన హద్దులోనే ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి మేలు జరుగుతుంది. అయితే మనసు అనేది మనల్ని పాడు చేయకుండా ఉండాలంటే దానిని ఎల్లప్పుడూ మన స్వాధీనంలోనే ఉంచుకోవాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.